ప్రాబ్లం ఏంటి? మూవీ ఇంటర్వ్యూ అని చెప్పాను, పెద్ద హీరో వస్తున్నాడని చెప్తే ఇక్కడ కూర్చున్నా. నిన్నైతే నేను ఇంటర్వ్యూ చేయాలన్నా. సినిమా అన్నావు, భూత పురాణం తీసినావు, మొత్తం అంటే కంప్లీట్ గా డిసిప్లిన్ ఉంది అనుకుంటున్నా. చాలా ప్రాపర్ గా ఉంది. ప్రపంచంలో డిసిప్లిన్ కి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ అంటే దాన్ని చూపించచ్చు. నవ్వద్దండి, సీరియస్ మ్యాటర్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా సినిమాకి? గట్టిగా వెళ్ళొచ్చు. యూ కెన్ ట్రస్ట్ మీ. ప్రమోషన్స్ కి అంతా లారేసుకొని తిరుగుతున్నావంట. 10 o'clock పర్మిషన్ లేదు, అదర్వైజ్ వేసుకోవచ్చేవాడిని. మొత్తం ఈ సినిమాలో యాక్టింగ్ చూసి తలకిందలే ఇంకా అందరు ఇంటి ముందర నిలబడి చలో అన్న మళ్ళీ మీ మాట చక్కెర చక్కెర తీసుకొచ్చారా కొంచెం? ఆ జీవితం అందరు ఫేమస్ అవుతున్నారు. యాంకర్ చాలా మంది ఫేమస్ అయ్యారు. నేను కూడా వాడుకుంటే నా సినిమాకి కూడా హైప్ వస్తుంది. ఇదే కదా ప్లాన్. అగో మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. హిట్ సినిమా తీయడం వేరు, సినిమా అవకాశాలు ఏదొస్తే అది చేయడం వేరు. నేను కూడా చాలా సైలెంట్ ఇంట్రోవర్ట్. అవునా? ఇంట్రోవర్ట్. లారీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా బస్సు. కామెడీ అనిపిస్తుంది. అవును, సరే బాయ్. అట్లా నువ్వు మైక్ కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇవాళ నేను మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతున్నాను. హలో, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎవరు రానిచ్చారు ఇక్కడికి? నేను ఎవరో స్పెషల్ మూవీ హలో 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 ఎవరయ్యా ఇక్కడ రానిచ్చింది? నేనని స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పారని ఇక్కడ కూర్చున్నాను. ఎవరు పడితే వాళ్ళని రానిస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? ఎవరయ్యా మీరు? లేవండి అన్న, మీరు లేవండి. మీరు లేవండి ఫస్ట్. ఫస్ట్ మీరు లేవండి. యాక్షన్ ఏదన్నా? యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ కాదు. మీరు లేవండి ఫస్ట్. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి లేస్తారా లేవరా? మూవీ ఇంటర్వ్యూ అని చెప్పాను, పెద్ద హీరో వస్తున్నాడని చెప్తే ఇక్కడ కూర్చున్నా. నిన్నైతే నేను ఇంటర్వ్యూ చేయాలన్నా. అస్సలు చేయను. నేనైతే నిన్ను ఇంటర్వ్యూ చేయను, అస్సలు చేయను. వెళ్ళండి ఎక్కడి నుంచి వెళ్ళండి. లేవండి మీరు ఫస్ట్, వెళ్ళండి. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నాను, నాకు తెలుసు. అందుకనే నాకు మంచి స్మార్ట్ హీరోని ఇస్తారు అనుకు చెప్పుకున్నా. మీరేం తెలిస్తే నేను రాకపోయేదాన్ని అసలు. లేవండి ఇక్కడ నుంచి. మీరు లేవండి ఫస్ట్. కళ్ళు చాలా బాగుంది. బాగుంటే బాగుండే. లేవండి మీరు ఫస్ట్. లేవండి. మీరు అస్సలు బాగాలేరు. లేవండి. లేవండి అన్న. నిన్న అవాయిడ్ చేయకుండా ఫస్ట్ లేవండి. లేదన్నా నీకు ఇంటర్వ్యూ కావాలా వద్దా? కావాలి. బయట వేరే దగ్గర చేసుకోండి. ఇక్కడ మాత్రం కుదరవు. ఇక్కడ మాత్రం ఇట్లాంటి కుదరవు అసలు. హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అయిపోదు, ఇది హంటింగ్ కాదు. సెకండ్ రిలీజ్. లేవండి. నేనే హీరోని. అయితేంది ఎవరికి గొప్ప? లేవండి ఫస్ట్. లేవండి. మీరు ఒక్కరే చెప్తున్నా, మీరు లేవండి ఫస్ట్. మీరు ఇక్కడ నుంచి లేస్తారా? మీరు లేచి వెళ్ళిపోండి. నేను ఎందుకు లేవాలన్నా? ఇది నా స్టూడియో. నువ్వెందుకు? నేను నన్ను ఎందుకు లేవమంటున్నావు? నువ్వు లేవు ఫస్ట్. నువ్వు లేవు. లేవండి అన్న. నువ్వు ఫస్ట్. రాను పిలిచినా చెప్తున్నా. సరే ఓకే, లేవండి. మళ్ళీ బంగపోయినా రాను. బంగలేదు ఇంకా ఆపర్చునిటీ వదులుకుంటే మళ్ళీ దొరకను. టచ్ చేయని రేంజ్ కి వెళ్ళిపోతా. హలో మీరు లేవండి. మీరు టచ్ చేయలేనంత రేంజ్ కి వెళ్ళిపోతా. మళ్ళీ ఎక్కడికి? టచ్ చేయలేని రేంజ్ కి వెళ్ళిపోతా. వెళ్ళిపోయినప్పుడు మేము తీసుకొచ్చుకుంటాం కానీ లేవండి. ఇప్పుడు విషయం చెప్పండి. లేవండి. సరే కొంచెం మాట్లాడి వెళ్దాం. రెడీ? మరి మీరు మధ్యలో నన్ను తిట్టిరనుకో, నేను లైట్ ఆఫ్ చేపిస్తా. నేను చెప్పింది తింటా అంటే ఇంటర్వ్యూ చేస్తా. సరే మేడం, రెడీ? ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి. నెక్స్ట్. సరే ఇంతసేపు చేసింది ఏమనుకుంటున్నారు మీరు? ఏదో కామెడీ కాదు, ఇది ప్రాంక్. మీరు బయట చేసే స్క్రిప్ట్ కాదు, ఇది ఒరిజినల్ ప్రాంక్. ఇది చాలా బాగా చేశారు. మీరు వణికిరు కదా ఇప్పుడు? నాకు భయం పడిపోయింది కింద. హ్యాపీ లైఫ్. సరే కానీ ఏడిపోయినా రచ్చ చేస్తున్నావు ఎందుకట్లా? ఏం లేదు మేడం, మీ మాటలు చాలా బాగున్నాయి. తెలంగాణ స్లాంగ్ కదా, చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఎందుకు చేస్తున్నా అంటే ఏం లేదు మేడం, మంచి సినిమా చేశాను, కష్టపడ్డాను, చాలా బాగా వచ్చింది సినిమా. ఆ సినిమాని రిలీజ్ కాకముందే ఐటమ్ సాంగ్ రిలీజ్ అయితానే, ట్రైలర్ రిలీజ్ కాకముందే, సినిమా ఆగస్ట్ 2 రిలీజ్, ఇంకా రిలీజ్ కాలా. రిలీజ్ కాకముందే నీ సినిమా కొంచెం నేను వీడియోస్ కొంచెం ప్రాంక్స్ అవి చేసేవాడిని. వాటిల్లో కూడా హెల్పింగ్ వీడియోస్ చేసా, మంచి వీడియోస్ చేసా. ప్రాంక్స్ లో కూడా కొన్ని అబ్బాయిల మీద స్క్రిప్ట్ అంటున్నారు, ప్రాంక్ కాదు స్క్రిప్ట్. స్క్రిప్ట్ తెలుసుకొని మరీ చేసా. అవన్నీ ప్రాంక్ ఎట్లయిద్ది? అవును, నేను చాలా సౌమ్యుని. ఎదుటి వాళ్ళని ఇబ్బంది, నిజంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తెలియకుండా ప్రాంక్ చేసి వాళ్ళ మీద వాళ్ళతో అనిపించుకోవడం, ఆ మాట అంత శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కెపాసిటీ నా దగ్గర లేరు. సో అందుకని నేను స్క్రిప్టెడ్ తెలిసి మరి కొంతమందితో నేను వీడియోలు చేశా, హెల్పింగ్ వీడియోస్ చేశా, కొన్ని అడల్ట్ వీడియోలు చేశా. అడల్ట్ అంటే ఏ అంటే 18+, 18+ అంటే విచక్షణ, మంచి చెడు తెలిసినది, అంతేగాని అది బూత్ కాదు. 18+ అంటే బూత్ అని మీ మీడియా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. సినిమా అన్నావు, భూత పురాణం తీసినావు, మొత్తం భూత పురాణమే. ఆ ముద్దులు, లిప్ సీన్లు ఇవన్నీ ప్రాంక్ అవే చూస్తున్నారు. అండ్ దోస్ ఆర్ ద ఎంటర్టైన్మెంట్ ఫర్ ద సొసైటీ. లేకుంటే ఇంత జనాభా రారు. 8 బిలియన్ పీపుల్ ఉన్నారు ఈ భూమి పైన. ఎలా వచ్చారు అందరూ? అవి లేకపోతే రారనమాట. సో అది అందరికి ఇంపార్టెంట్ అండ్ దట్స్ ద మ్యాటర్. అదే ప్రైమ్ ఫోకస్ లో ఉంది. మీకు కూడా ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగింది, ఏదైనా ఫైట్ జరుగుతుంది, ఆడబోయి కెమెరా పెడతారా? ఒక ఆయన కూర్చొని ప్రవచనాలు చెప్తాడు, ఆయన మీద కెమెరా పెడతారా? స్ట్రైట్ మాట్లాడుకున్నాం, ఓపెన్ టు ద పాయింట్. ఎవరి మీద కెమెరా పెడతారు? మరి అట్లా
ఏదైనా సినిమానే మీడియానా ఏదైనా కమర్షియాలిటీ అంటే వాట్ ద పీపుల్ ఆర్ వాచింగ్, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. కానీ నువ్వు అంటావు ఇప్పుడు మొత్తం మందిని వదిలేసి నీ మీదనే అటెన్షన్ పెట్టాలంటావు, అంతే కదా? నా మీద పెట్టమనట్లే. ఆగస్ట్ 2 ఒక మంచి సినిమా చేశాను, కొంతమంది యాంకర్లు, అందరూ కాదు కొంతమంది, నువ్వు హీరోనా అని నన్ను క్వశ్చన్ చేయడం, తక్కువ చేసి మాట్లాడడం, నీ సినిమా బాగలేదని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం. ప్రజలు ట్రైలర్లు పాటల్లో యూట్యూబ్ లో చాలా ప్రాపర్ గా గట్టిగా సాలిడ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయి, ట్యూన్స్ అయితేనేమి లిరిక్స్ అయితేనేమి కొత్తగా ఉన్నాయి అని చెప్తున్నారు. వీళ్ళకి అక్కస ఎందుకు నా పైన అని నేను వాళ్ళు నన్ను రెచ్చగొడుతుంటే మాట్లాడుతున్నా. మీరు మటుకు మంచోళ్ళు, రెచ్చిపోతారా అండి? సరే మీరు మటుకు మంచోళ్ళు, మీతో బాగా మాట్లాడతా. మంచిగా మాట్లాడండి. ఎప్పుడు చూడని శ్రీకాంత్ ని ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లో చూడబోతున్నాం మనం. మీరు నార్మల్ గా ఒక ప్రాంక్ చేస్తారు కదా, అట్లనే ఇది కూడా. మీరు అంత అందంగా ఎలా ఉన్నారు? నేను మా మమ్మీ నన్ను అందంగా అన్నది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు సినిమాలు చేయాల్సిన యాక్టింగ్ అంతా ఇక్కడ చేస్తే ఎట్లా? సినిమాలో యాక్టింగ్ చేయమంటే సినిమాలు చేస్తారు, ప్రమోషన్స్ అంటే అక్కడ రచ్చ చేస్తారు. కెమెరా ఆన్ చేశారా? ఆన్ లో ఉంది. ఓకే, బి ప్రొఫెషనల్. ఓకే, మా కెమెరా మన తినకుండా నీకోసం నిలబడ్డాడు, టైం వేస్ట్ చేయకుండా సినిమా గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత చెప్పండి? నాకు ఒక 25-26 ఉంటాయి మేడం. 25? అంతే. డిగ్రీ కంప్లీట్ అయింది, సివిల్ కంప్లీట్ అయింది, ప్రిలిమ్స్ రాసుకొని ఫార్మసీ చేసి మెడికల్ షాప్ పెట్టుకొని చేస్తాం. మరి నచ్చకుండా అవన్నీ వేసుకొని వస్తే ఇప్పుడు 25? ఎప్పుడు కంప్లీట్ చేశాను? ఎట్లా 2x యూట్యూబ్ లో 2x ఆప్షన్ ఉంటుంది, అట్లా చేస్తా నేను. 25 years అంటే అలానే నేను చాలా ఫాస్ట్, మల్టిపుల్ టైమ్స్ డిప్లొమాటిక్ అనమాట, ఎక్కువ ఆలోచిస్తుంటా, డ్యూయల్ టైం అనమాట, రెండు పనులు ఒకేసారి చేస్తా. ఇప్పుడు ఉన్నానా, ఎడిటింగ్ జరుగుతుంది ఫోన్ లో, ఎక్స్పోర్ట్ జరుగుతుంది, సో అలా ఉంటాయి థింగ్స్. మీరు చేయట్లేదు కదా? చేసి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ పెట్టా, ఇట్స్ గోయింగ్ ఆన్, దాన్ని చెక్ చేస్తూ మీతో మాట్లాడుతున్నా. అవునా? సో అలా ఫాస్ట్ గా ఉంటాయి. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నేను చాలా స్పీడ్ గా ఎదగాలి. ఎందుకంటే చెప్పండి, డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయిందా చెప్పండి. పర్సనల్ ఎందుకు, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ నుంచి మాట్లాడదాం. నాకు ఇప్పుడు ఇదే చెప్పాలి మీరు. డిగ్రీనా? డిగ్రీ 2018. తర్వాత ఏజ్ చెప్పండి. డిగ్రీ ఏ రోజు కంప్లీట్ అయింది? చెప్పకూడదు. ఐఎమ్ జస్ట్ 23, స్వీట్ 16 అనుకోండి. ఇప్పుడు 26 అన్నారు, మళ్ళీ 27 వేసుకోండి. మొత్తానికి లారీతో అందరిని గుద్దేడా? అలా ఏం లేదు మేడం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. వాళ్ళు నా సినిమా చూసి కొత్త వాళ్ళని సపోర్ట్ చేశారు, చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. నా సినిమా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేస్తుందని ఆగస్ట్ 2 గట్టిగా నమ్ముతున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను మేడం. మీరు అంటే బ్యాక్ లో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని దిల్ రాజు దగ్గరికి వెళ్ళిండ్రు, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నారు, ఏదేదో చేద్దాం అనుకుని మొత్తానికి ఆగమాగం చేసి ఫ్రాంకులు చేసి కథ అంతా వేరు చేశారు మొత్తం మీరంతా. దాని ఎందుకు మీకు ఛాన్స్ రాలేదు అనుకుంటున్నారంటే బ్యాక్ లో ఎందుకు యాక్టర్ గా మిమ్మల్ని తీసుకోవాలి? అవకాశం హైదరాబాద్ వచ్చాను, అవకాశాల కోసం తిరిగాను, ఆడిషన్స్ అన్నిట్లో. నాకు అర్థమైంది ఏంటంటే మన మీద మార్కెట్ ఉంటే మనకు డబ్బులు పెడతారు, మార్కెట్ లేకపోతే డబ్బులు పెట్టరు. మార్కెట్ కోసం మీరు బయటకు వచ్చి, మార్కెట్ ఉంటే డబ్బులు పెడతారు మన పైన. సో ఆ మార్కెట్ రావాలంటే మనం ఫేమ్ అయి ఉండాలి అంతో ఇంతో, లేదా మన వెనక డైరెక్టర్ అయినా ఉండాలి, ప్రొడ్యూసర్ అయినా ఉండాలి, లేదా మనమన్నా డబ్బులు పెట్టుకోవాలి. ఇవేమీ లేకుండా నువ్వు యాక్టర్ వాళ్ళ అవకాశాలు ఇవ్వాలి తిరిగితే మూర్ఖత్వం అంటారా? నాకు 3 నెలలకు అర్థమైంది, కొంచెం చదువుకున్నా కాబట్టి. సో ఫేమ్ అవ్వాలంటే యాంకర్ గా చేద్దాం. మీరు ఇప్పుడు కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు, ఒక యాంకర్ గా యోయో టీవీలో పెద్ద సంస్థలో చేస్తున్నారు. మళ్ళీ అలా నేను కూడా ఒక యాంకర్ అవుదాము లేదన్నా చేద్దామని తమిళనాడులో కొన్ని ఛానల్స్ లో ట్రై చేసి అక్కడ డైరెక్షన్ కోర్స్ చేసేటప్పుడు ప్రయత్నం చేశా. అక్కడ నాకు తమిళ రాదు, దొరకలేదు. తెలుగులో వచ్చా, తెలుగులో అవకాశాల కోసం తిరిగా, ఎవరు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎవరిని అడిగేది ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంది, ఫోన్స్ వస్తాయి, స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్ ఉన్నాయి. వై కాంట్ వి స్టార్ట్ ఓన్ అని చిన్న డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే నా దగ్గర, దాని ద్వారా నేను ఏం ట్రెండింగ్ లో ఉన్నాయో ఆలోచిస్తే మూకీ వీడియోలు, బిత్తిరి సత్య గారు బాగా వీడియోస్ చేసేవాళ్ళు, ఆ కామెడీ వీడియోలు, తర్వాత మిస్టర్ బీను, చార్లీ చాప్లను మాటలు లేకుండా మూకీగా కామెడీ చేస్తారు, అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఇవి చేయొచ్చు నేనని అర్థమైంది, అవి చేశాను. నాకు సెట్ కాలను ఆ టైర్కి. అది పక్కన పెడితే 2 షార్ట్ ఫిల్మ్ చేశాను, బడ్జెట్ అయిపోయింది, దానికి వ్యూస్ రాలా. ఏది నాకు సెట్ అవ్వట్లా, ఒక 3 నెలలు 4 నెలలు అతలాకుతరమైంది వ్యవస్థ అంతా. సో ఏం చేయాలని ఆలోచిస్తే ప్రాంక్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆ టైంలో. 4 సంవత్సరం 2020 జూన్ ఆ టైంలో. అప్పుడు వై కాంట్ ఐ స్టార్ట్ ప్రాంక్స్ అని మొదలెట్టా, తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోయా. ఒక 6 నెలలు వీడియోలు చేస్తే ఒక 7-8 లక్షల ఫాలోవర్స్ వచ్చారు, ఒక 20 లక్షల డబ్బులు వచ్చింది నాకు. ఆ 20 లక్షల డబ్బులతో సినిమా తీద్దామని కొత్త ప్రొడ్యూసర్ వచ్చి 50 లక్షలు పెడతా, నువ్వు 20 పెట్టు, 70లో సినిమా తీద్దాం అన్నాడు. సరే 70లో సినిమా తీద్దామని సినిమా మొదలు పెడితే ఏమైందంటే అతను నా మీద మార్కెట్ అప్పుడు కూడా కొత్తనే, ఇప్పుడు కూడా కొత్తనే నేను. సో స్టిల్ తనకు నమ్మకం లేక ఫస్ట్ నేనే డబ్బులు పెట్టా, 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేపించా. నన్ను నేను నమ్మకం, ఫస్ట్ నేను పెట్టకపోతే అతను ఎట్లా పెడతాడు, అందుకని ఫస్ట్ నేనే పెట్టి మ్యూజిక్ చేపించా. కట్ చేస్తే అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం, దాంట్లో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్. ఆ సినిమా చేయాలి తప్పకుండా అనుకున్నా, ఆ సినిమా అయిపోయింది. తర్వాత నాకు అర్థమైంది దానికి వేరే డైరెక్టర్, వేరే ప్రొడ్యూసర్, వాళ్ళ కారణాల వల్ల నా సినిమా అయిపోయింది. సో ఇప్పుడు చేయబోయే సినిమా నా ఏ కారణం వల్ల ఆగిపోకూడదు, అన్ని ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి అని ఆలోచించి 2 సంవత్సరాలు మళ్ళీ విపరీతంగా వీడియోస్ చేసి బాగా వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి సినిమా చేయాలి
ప్రతి యూట్యూబర్ రకరకాలుగా ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు. నేనేమో సినిమానే చేయాలి అని రూపాయి కూడా పెట్టి కాదండి. సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు హీరోలకి నార్మల్ గా ఒక 4-5 వస్తారు, మీతో ఎవరు రాలేదు, ఒక్కళ్ళే వచ్చిండ్రు. నాకు ఎందుకు సపోర్ట్ అవసరం లేదు, ఐ డోంట్ కేర్, చేసుకోగలను. ఇప్పుడు మోసుకొని వచ్చే బ్యాగులు అన్ని వచ్చాయేమి క్యాపబుల్. అంటే హీరో అంటే పౌడర్ అద్దేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు, అది ఓవర్ యాక్షన్ బ్యాచ్ మ్యాటర్ నయ్యే దిల్ మే నయ్యే అంటారు కదా, అటువంటి వాళ్ళకి అది. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అటువంటి వాళ్ళకి పిచ్చి ప్రొడ్యూసర్లు వెళ్ళి అవకాశాలు ఇస్తున్నారు. కష్టపడే నాలాంటి వాళ్ళను, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది అంటే మిగతా ఎవరికి యాక్టింగ్ రాదు, యాక్టింగ్ పక్కన పెట్టండి, యాక్టింగ్ అందరూ చేస్తారు. డిసిప్లిన్, హ్యుమానిటీ, మానవత్వ విలువలు అంటే కంప్లీట్ గా డిసిప్లిన్ ఉంది అనుకుంటున్నాను, చాలా ప్రాపర్ గా ఉంది. ప్రపంచంలో డిసిప్లిన్ కి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ అంటే నన్ను చూపించచ్చు. నవ్వద్దండి, సీరియస్ మ్యాటర్. ఓకే, సీరియస్. సరే కానీ సినిమా స్టోరీ చెప్పండి. సినిమాలో ఎందుకు అంత భూత పురాణం తీసుకున్నారు మొత్తం? అంటే మీ డైలాగులు కొంచెం కటుగా ఉన్నాయి, స్లాంగ్ అలా కాబట్టి నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఇట్ రిసీవ్ ప్రాపర్లీ, నో ప్రాబ్లం. ఆ భూత పురాణం ఏం లేదు, సినిమా అనేది కమర్షియల్ మీడియం. సో దాంట్లో ఒక పెద్ద లైక్ వాట్ వీ కెన్ సే, మన నెట్ఫ్లిక్స్ లో మన సిరీస్ వచ్చింది, 2 బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేశారు బాంబేలో, చూసింటారు మీరు. అదే అంత బూతులు లేదంట, ఎల్ పదాలు వాడుతూ యూజ్ చేశారు. వాళ్ళందరినీ ఏమన్నది మిమ్మల్ని ఎందుకు అంటున్నారు? దట్స్ వాట్, నేను ఒక తోటి యూట్యూబర్ ని, యాంకర్లతో సమానంగా ఒక యూట్యూబర్ ని నేను. ఏమనుకుంది అన్నానే వేసుకున్నావు, ఇప్పుడు భూత పురాణం అన్న అంతే, భూతే మాట్లాడలే, నువ్వు కటుగా మాట్లాడుతున్నావు, నేను తిట్టినా నిన్ను? లేదు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వాళ్ళతోటి వాళ్ళ లైన్ లో వరుసలో ఉన్నా నేను. సో ఆ వరుసలో ఉన్నా కాబట్టి నేను ముందుకు వెళ్ళొద్దని, కూర్చున్న చైర్లో నుంచే వెనక్కి లాగాలని, నువ్వు అటు చేసావు నువ్వు ఇటు చేసావు అంటున్నారు. అర్థమవుతుందా? వేటూరు సుందరామూర్తి గారి పాటలు ఉంటాయి, తర్వాత కూర్చోట్టు పిండి ఏదో అడితే అనే పాటలు ఉంటాయి, చాలా పాటలు. ఆ శోభన్ బాబు గారు రాదది, శోభన్ బాబు గారు ఆ కాలంలో నీ అదరాలు బాగున్నాయి అంటాడు, చాలా సీన్లు ఉన్నాయి. ఇటువంటివన్నీ వదిలేసి 2024 రాకెట్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ లో ఉన్నాం, వేరే దేశాలకు ఫ్లైట్ లో వెళ్తున్నాం. సో ఇంత వచ్చిన తర్వాత కూడా మనము ఇంకా నువ్వు డబుల్ మీనింగ్ అవి ఉన్నాయంటే దానికి సెన్సార్ బోర్డు ఏర్చింది, వాళ్ళు చూస్తారు, సెన్సార్ చేపించాము, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు బొమ్మకి. సినిమా అనేది కమర్షియల్ మీడియము. అండ్ ఆల్సో నా దాంట్లో అంత లేదు, నా దానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే యానిమల్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, వాటికి సంబంధించింది, అండ్ బ్లడ్ ఉంది వాటికి సంబంధించింది, అండ్ చిన్నపిల్లలు ఉన్నారు, వైలెన్స్ ఉంది దానికి సంబంధించింది, వీటన్నిటి కలిపి దేశ భద్రతకు సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఉంది దానికి సంబంధించి, వీటన్నిటి కలిపి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు తప్ప నా దాంట్లో రొమాన్స్ బూతులు ఉన్నాయని కాదు. లారీ డ్రైవర్ నా సినిమాలో ఎలా ఉంటాడంటే న్యాచురల్గా ఉంటాడు, తన మాట తీరు ఇలా ఉంటాడు, ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏమని అడిగారు, 18 కట్స్ ఇవ్వమ్మా, యూ సర్టిఫికేట్ ఇస్తామా అన్నారు. ఫ్లేవర్ పోతుంది, తన మాట తీరు మొత్తం బీపులు పడతాయి. అట్టది ఏం లేవు, జస్ట్ జనరల్ గా మన ఇంట్లో మాట్లాడుకునే మాటలే, లిటిల్ అడ్వాన్స్ ఉన్నాయి అంతే, నథింగ్ రాంగ్. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి కుటుంబ కథగా చూడొచ్చు, చాలా గొప్ప సినిమా, ఫ్యామిలీ సినిమా నాది. అండ్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి, ఓపెన్ చేయండి, చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే వద్దు. పాయింట్ 1. పాయింట్ 2, అండ్ కుటుంబ కథా చిత్రం చాలా దమ్ముంది, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్, కామెడీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ అన్ని ఉన్నాయి. ఏం నేర్చుకుంటారు మొత్తం సినిమా చూసి? సినిమా చూసి నేర్చుకోవడానికి వెళ్ళరు, ఉల్లాసం ఉత్సాహం కోసం వెళ్తారు. అన్నం తిన్న ఏం నేర్చుకుంటారు, అన్నం తిన అంటే అన్నం ఆకలి, అట్లా ఫుడ్ అనేది ఆకలికి సినిమాకి ఏం సంబంధం? అదే ఫుడ్ అనేది కడుపు, అది రోజు వస్తుంది అన్నం, ఫుడ్ అనేది కడుపు నింపుతుంది, పొద్దున్నేసి తినాలి అన్నం. సినిమా అనేది మనసు నింపుతుంది, ఎంటర్టైన్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం. సినిమాని చూస్తే మొత్తం సినిమా చూసి మనసు నింపుకొని వస్తారు బయటికి, అంతే. నాదే కాదు, సినిమా అనేది ఎందుకు చూస్తామంటే, సినిమా అయినా ఇప్పుడు మనం రోజు వర్క్ చేస్తుంటాం, తదెక్కిన ఒక 2 సెకండ్ ఫోన్ చూసి ఇన్స్టాగ్రామ్ చూస్తాం, దేనికి? ఫ్రీ అవుద్ది మనసు, లైక్ వీ కెన్ ఎక్స్ప్లోర్ సమ్ థాట్స్, మైండ్ లో బ్రెయిన్ లో తిరుగుతుంటాయి, దానికోసం ఫోన్ చూస్తాం. ఫోన్ ఎందుకు చూస్తామంటే అట్లా సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తాం. నా సినిమాలో కావాల్సినంత ఉల్లాసం ఉత్సాహం దద్దరిల్లిపోయే విధంగా 3 hours ఉంది, గట్టిగా ఉంది, మంచి ఐటమ్ సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, మాస్ డైలాగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా సినిమాకి? గట్టిగా వెళ్ళొచ్చు, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ సినిమాకి నన్ను నమ్మద్దండి ఎన్ని మాటలు చెప్పినా. ఈ సినిమా నమ్మండి అండ్ గో అండ్ వాచ్. యా, సినిమా మొత్తం పేమెంట్లు అన్నీ అయిపోయినాయి మరి? అవ్వద్దు, వాళ్ళకి ఇచ్చేసా, కొన్ని ఆపిండంట, ఎవరు లేకుండా ఇచ్చేస్తా. ఏమైనా అడిగితే ఇష్టం వచ్చేటట్టు తిట్టుడే, ఇదేనట, ఇదే రేంజ్ అంటగా మొత్తం సెట్ లో. మరి సెట్ లో పొద్దున 6 గంటల కంటే 6 గంటలకు ఉండాలి, చెప్పిన పని చేయాలి, లేకుండా ఉండాలి. ల్యాగ్ చేస్తే కోపం వస్తుంది. లైఫ్, నా సినిమాలో డైలాగ్ ఉంది, లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది అని. ఇది అందరికి వర్తిస్తుంది, మీకు కూడా చెప్పండి. లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది, మొత్తం చెప్పండి. లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది, బాగుందా డైలాగు? మరి వచ్చిన వాళ్ళందరూ లేట్ చేస్తుంటారు, లాగ్ అయిపోద్దురా అని చెప్తా నేను. లాగ్ అయిపోకూడదు, ఫటాఫట్ 9 నెలలకు పుట్టినరా మీరు, లేకపోతే 2 months వచ్చేసారా లాగ్ లేకుండా? అలా అని లేదు, కష్టం నన్ను ఇలా తయారు చేసింది.
కష్టం మిమ్మల్ని ఇలా తయారు అంటే అన్ని చేయాలి, స్పీడ్ గా పని బాగా చేయాలి, దట్టు కొంచెం చదువుకున్నా, టెక్నికల్ గా స్ట్రాంగ్, కొన్ని విషయాలు తెలుసు వాట్ ఈస్ వాట్ అని, అండ్ ఐ హ్యావ్ అన్ ఐడియా వాట్ ప్రాపర్ గా ఏం చేయాలి అనే ఐడియా ఉంది. సో ఆ లిమిట్ లో చేయాలి. నువ్వు ఎక్స్ట్రా తక్కువ చేసినా ఇమీడియట్ కరెక్షన్ ఉంటది, ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఆడ కరెక్ట్ చేయరా అని చెప్తాం అనమాట. దాన్ని తప్పుగా అనుకుంటే మనం ఏం చేయలేము. అండ్ ఆల్సో సినిమా చాలా బాగా వచ్చింది మేడం, దట్స్ మై కాన్ఫిడెన్స్. ఈ సినిమా కోసం లారీ కొన్నా, రేపటి నుంచి ఇసుక, ఒడ్లు, కంకర. మీరేమో ఇల్లు కడుతున్నారా? పంపితే మాత్రం నీ దగ్గర తీసుకో, కడ్డీలు వేసుకొని వస్తా. తీసుకోరు, అలా మొత్తం ఏం కలుపుతావో తెలియదు. ఇల్లు కూలిపోతే ఇల్లు కూలిపోదు, నేను తీసుకొని వస్తానంటున్నా. నా లారీలో తీసుకొచ్చా, బిల్డర్ అడగండి మీరు. లారీ కొన్నా, పార్కింగ్ లో ఉంది. లారీ చాప్టర్ 1 కోసం అండ్ పార్ట్ 2 లో ప్రమోషన్స్ అంతా లారీ వేసుకొని తిరుగుతున్నావంట. 10 o'clock పర్మిషన్ లేదు, అదర్వైజ్ వేసుకొని వచ్చేవాడిని. ఓకే. ఇప్పుడు ఇక సినిమా మొత్తం ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమా హీరో మొత్తం మనమే, మ్యూజిక్ అన్ని నేనే మేడం. మ్యూజిక్, పాటలు కూడా. అవును, పాటలు కూడా నేనే. నేను బాగున్నా కదా, పాటలు కూడా బాగుంటాయి, అందుకే అప్రిషియేషన్ వస్తుంది. చూస్తే క్లాస్ ఉన్నారు కానీ మొత్తం మెటీరియల్ మాసే. అట్లా ఏం లేదు మేడం, పర్సనల్ గా చాలా సౌమ్యాన్ని, డిగ్నిఫైడ్ గా ఎక్కడేం మాట్లాడాలో అలా మాట్లాడతా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా మాట్లాడుతున్నా. ఇఫ్ ఐ గో ఆన్ టు ద స్టేజ్ ఐ విల్ స్పీక్ వెరీ ప్రొఫెషనల్లీ. వెరీ గుడ్, వెరీ నైస్. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపు సినిమా హిట్ అయింది అనుకో, మళ్ళీ ప్రొడ్యూసర్ అవుతారా, హీరో అవుతారా, అన్ని మీరే చేస్తారా? పాన్ ఇండియా సినిమా, ఇంకా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమా తీస్తా. మొత్తం ఈ సినిమాలో యాక్టింగ్ చూసి తలకిందలా ఇంకా అందరి ఇంటి ముందర నిలబడి చలో అన్న మళ్ళీ. మీ మాట చక్కెర తీసుకొచ్చారా కొంచెం? ఓ లేదండి, తీసుకురాలేదు. మీ మాట చెప్పింది జరిగితే ఐల్ బి హ్యాపీ. అండ్ మూవీ చాలా బాగుంది, షూట్ షాట్ బ్లాక్ బాస్టర్, August 2 పక్కా హిట్ అయిపోద్ది తప్పకుండా. నచ్చుతుంది అందరికి, గొప్పగా నచ్చుతుంది. చిన్న సినిమా కదా మేడం, నాకు వ్యవస్థ లేదు, నా ఇంకా ప్రొడ్యూసర్ లేరు, చాలా పెద్ద గ్రాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏది నన్ను ప్రొజెక్ట్ చేయడానికి. సో నాకున్న కష్టపడి వచ్చిన వాళ్ళే, అందరూ వచ్చిన వాళ్ళే, బట్ దే హ్యావ్ మనీ. అట్లీస్ట్ ఒక ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమవుతుందంటే, నేను డైరెక్ట్ కార్లో దిగడమే అంతే, రిమైనింగ్ థింగ్స్ అన్ని అరేంజ్ అయి ఉంటాయి అక్కడ. నా ప్రొడ్యూసర్ లేదు కాబట్టి నేను థింగ్స్ అన్ని అరేంజ్ చేసి మళ్ళీ వెళ్ళి డ్రెస్ వేసుకొని రావాలి. మీకు అర్థమవుతుందా? సో ఈ కష్టం అనేది, సినిమా అనేది అంటే ఏంటంటే మేడం, ప్రతిరోజు పెళ్లి చేసినట్టే. సినిమా అంటే ఏంటంటే, ఈ రోజు షూటింగ్ ఉందంటే ఈ రోజు పెళ్లి చేసినట్టే అర్థం. ఓన్లీ కష్టం పెళ్లిలో ఎందుకు ఉంటది? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సామెతం తెలుసా? ఆ రెండింటిని ఎందుకు అన్నారు పెద్దవాళ్ళు? ఆ రెండు బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ హ్యూమన్ లైఫ్. మన తెలుగులో సంబంధించి, తెలుగు డైలాగుల్లో హ్యూమన్ లైఫ్ లో ఆ రెండు బిగ్గెస్ట్ టాస్క్. పెళ్లి చేసి చూడంటే అందరినీ కలగొలుపుకోవాలి, పిలవాలి, పేరెంట్ అలా పోవాలి, చీరలు కొనాలి, పంచాయతీ నగలు కొనాలి, మేకలు కొయ్యాలి, అన్ని చేయాలి కదా. సో ఈ తరహాలో ఇల్లు కట్టి చూడు అంటారు. ఇల్లు కట్టి చూడంటే స్థలం చూడాలి, డాక్యుమెంట్స్ చూడాలి. ఇప్పుడంటే బిల్డర్లు కడుతున్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంత ఈజీ కదా. ఆ విధంగా సినిమా చేసి చూడు అని కూడా యాడ్ చేయాలి. రైతుకు పొలము ఎంత ప్రాముఖ్యతో, ఎంత ఇంపార్టెంటో మా సినిమాకు కూడా అంత ప్రాముఖ్యత. ఈ వారము రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. పోస్టర్లు గోడ పైన వేశారు, వర్షాలు పడ్డాయి, ఆ పోస్టర్లకు ఉన్న కలర్ అంతా పోయింది, పోస్టర్లు అన్ని పోయినాయి. నిర్మాత పరిస్థితి ఏంటి? ఉదాహరణ జనాలకు తెలుస్తుంది, జనాలు చూడాలి కదా. సో అట్లా మా సినిమా ఆగిపోవడానికి 100 కారణాలు. హీరోయిన్ ప్రాబ్లం, హీరో ప్రాబ్లం, యాక్టర్ ప్రాబ్లం, డైరెక్టర్ ప్రాబ్లం, ప్రొడ్యూసర్ ప్రాబ్లం, టెక్నీషియన్ ప్రాబ్లం, సో మెనీ థింగ్, లొకేషన్ ప్రాబ్లం, చాలా ఆడకపోవడానికి చాలా ప్రాబ్లం. ఎలక్షన్స్, పాలిటిక్స్, ఎండలు, వానలు, IPL వీళ్ళ వల్ల జనాలు థియేటర్కి వెళ్ళారు. సో ఈ థింగ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట 3, ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ 3గా మాట్లాడుతున్నా. అందుకు అంటే ముగ్గురు మాట్లాడట్లేదు కాబట్టి, ఒక్కనే మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఎక్కువ. మీరు మొత్తం అంది ఓవరాల్ సినిమా ఉన్న ఆర్టిస్టులు అందరూ మీరే మాట్లాడుతున్నారు, అవసరం లేదు ఎవరు. అదే అవసరం లేదు, అందుకే ఎక్కువ అనిపిస్తుందేమో మీకు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, మీరు కూడా ట్రిపుల్ మైండ్ చేసుకుని వినండి అంటున్నా. ఓకే సరే, మధ్య మధ్యలో ఆర్జీని ఎందుకు తీసుకొస్తున్నా? నేను తేలేదు మేడం, ఆయన వస్తున్నాడు అప్పుడప్పుడు. ఆర్జీతో అందరు ఫేమస్ అవుతున్నారు, యాంకర్ చాలా మంది ఫేమస్ అయ్యారు. నేను కూడా వాడుకుంటే నా సినిమా కూడా హైప్ వస్తుంది. ఇదే ప్లాన్. ఆయన సినిమాలే ఆయన పబ్లిసిటీ చేసి సినిమాలు ఆడట్లే, ఏదో చేసుకుంటాడు. ఆయన వల్ల నాకేం పబ్లిసిటీ వచ్చేది? స్ట్రైట్ మాట్లాడతానా? నేను ఎదురుకున్నా అదే మాట్లాడతా. ఆయన హీ మేడ్ గుడ్ ఫిలిమ్స్, ఇప్పుడు కూడా చేయగలడు. బట్ ఈస్ ఇన్ సమ్ ట్రాన్స్ నౌ, చేస్తున్నాడు ఏదో. ఆయన వాడుకుంటే రావట్లే. యాంకర్లు క్వశ్చన్లు ఇస్తున్నారు, నేను ఇలా మాట్లాడుతున్నా కదా, నువ్వేమన్నా అట్లా ఆర్జీ అన్నప్పుడు అట్లా టాక్ వస్తుంది తప్ప. హీస్ అ డిఫరెంట్ గాయ్ అండ్ అప్రిషియేట్ హిస్ వర్క్. అది నేను కూడా బెస్టే, నేనేం తక్కువ కాదు. అప్రిషియేట్ మై వర్క్. సరే, మీరు బెస్ట్ తర్వాత తెలుద్దాం, రెండో తేదీ తెలుస్తుంది. కానీ ఆయన తప్పు చేస్తే నేర్చుకుంటాను, బట్ ఐ డిడ్ మై బెస్ట్ హానెస్ట్ వర్క్. మొత్తానికి ఇంత యాక్టింగ్ వచ్చు, ఇంత పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పటివరకు ఎందుకు ఛాన్స్ వస్తలేదు? ఈ ఇంటర్వ్యూలో ఇంకో ప్రాజెక్ట్ రావాలి మీకు. స్పూన్ చేయలేను, నేను ప్రొడ్యూసర్ ని స్పూన్ చేయలేను, డైరెక్టర్ ని స్పూన్ చేయలేను. హానెస్ట్ చెప్తానా, ఇది పొగరు అనుకోండి, ఏమన్నా అనుకోండి. సినిమాలు తీయని చాలా మందికి చేత కాదు, సినిమాలు తీయని చాలా మందికి చేత కాదు. నాకు రాలేదు అనుకుంటున్నారు అవకాశాలు. నాకు 6-7 సినిమాల అవకాశాలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. హిట్ సినిమా తీయడం వేరు, సినిమా అవకాశాలు ఏదొస్తే అది చేయడం వేరు. హిట్ సినిమా ఇస్ డిఫరెంట్. ఒక యాక్టర్ ఉన్నాడండి, August 2 లారీ చాప్టర్ 1. ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు, వాడికి ఒక అవకాశం వచ్చింది, యాక్ట్ చేసిండు, అయిపోయింది, సినిమా అయిపోయింది. ప్రాబ్లం ఏంటి? యూజ్ ఏంటి? సినిమా అయిపోయింది, యాక్ట్ చేశాడు, సినిమా అయిపోయింది, బయటికి రాలా, యూజ్ లేదు. రిలీజ్ అయింది,
రిలీజ్ అయింది, హిట్ కాల, యూజ్ ఏంటి? హిట్ అయింది, వాడి క్యారెక్టర్ చిన్నదే ఉంది, చాలా చిన్నదే ఉంది, యూజ్ ఏంటి? వాడికి అవకాశాలు రావు. వాడి క్యారెక్టర్ పెద్దగా ఉంది కానీ వాడి క్యారెక్టర్ హిట్ కాలే, సినిమా మొత్తం హిట్ అయింది, వాడి క్యారెక్టరే బ్యాడ్ ఉంది, సినిమాలో వాడి క్యారెక్టరే బ్యాడ్ ఉంది, అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా అంత అప్రిషియేట్ చేసే విధంగా లేదు. యూజ్ ఏంటి యాక్టర్ కి? నేను చెప్పింది అర్థమవుతుందా? అవకాశం రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి, అందులో నీ క్యారెక్టర్ హిట్ అవ్వాలి, అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. కానీ అందరికి నీళ్ళ కదా ఉండదు కదా. అట్లని కాదు మేడం, ఇవన్నీ నేను ఆలోచించా కాబట్టి వచ్చిన నా చిన్న చిన్న అవకాశాలు నేను చేయలేదు. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి, హౌ ఇట్స్ గోయింగ్ టు బి, ఏడ ఉంటుంది ఇది ప్రోడక్ట్ ఎండ్ రిజల్ట్ ఏందని చెప్పేటప్పుడు అప్రోచ్ అయ్యేటప్పుడు అర్థమవుద్ది, బేసిక్ థింగ్స్ కొన్ని అర్థమవుతాయి. సో ఐ ఫిల్టర్డ్ ఇట్. సో అవి సెట్ కాదు, పాసిబిలిటీ అవ్వదు అనిపించింది. అన్ని నా చేతిలో ఉండాలి, చేస్తే సాలిడ్. ఇప్పుడు నేను ఒక చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు 2 గంటల సినిమా, కానీ 3 గంటలు 10 ఫైట్లు 5 పాటలు దమ్మున్న సాలిడ్ 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎందుకు తీసా? నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ఆయనలో ఎదగాలని ఉంది, కష్టపడితే ఎదుగుతాం, పని చేస్తే ఎదుగుతాం, ఆయన లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న పెద్ద సినిమాలు చేస్తే ఎదుగుతాం. అలా చెయ్యాలి, చేస్తే ఖచ్చితంగా ఎదుగుతాం, చెయ్యాలి కదా, అలా చెయ్యాలని ఇప్పుడు తీసా లారీ చాప్టర్. ప్రభాస్ అన్నకు నీకు ఇప్పుడు రియల్ లైఫ్ పెట్టినట్టు, ఎందుకంటే ఆయన అసలు ఏమీ మాట్లాడరు, నువ్వేమో నేను కూడా మాట్లాడను మేడం, అన్నకు అంతా ఉన్నారు కాబట్టి ఆయన ఏదో వెళ్ళిపోతాను, ఆయన చేస్తున్నాడు, ఆల్రెడీ మొదట్లో బాగా కష్టపడ్డాడు అన్న, ఇప్పుడు పెద్ద అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి కదా నా బాధలు, అందుకు చెప్తున్నా. నేను కూడా చాలా సైలెంట్ ఇంట్రోవర్ట్. అవునా? ఇప్పుడు ఇట్లా పిలుస్తారా ఇంట్రోవర్ట్ అని? నా నోరు కట్టేస్తున్నారు అని నేను మాట్లాడుతున్నా మేడం. యాంకర్స్ ఎక్కడి నుంచి ప్రతి చోట కూర్చొని నువ్వు హీరోనా, నువ్వేంటి, నీ క్యాపబిలిటీ ఏంటి, నీ క్రెడిబిలిటీ ఏంటి అంటున్నారు నన్ను. మీరు అన్నా, అందుకు నేను మాట్లాడుతున్నా. కట్టేసినా మాట్లాడతావు, కట్టేయకపోయినా మాట్లాడతావు, ఏం చేసినా మాట్లాడతావు, ఇంకోరినైతే మాట్లాడి అంతేనా? అదేం లేదు మేడం, మీరు మాట్లాడారు చెప్పండి. కానీ అందరు ఏమంటారో తెలుసా, ఇది ఒక సైకలాజికల్ డ్రామా అంటే, అందరు పాపం యాంకర్లు అందరు ఈయన మీద పడేసి మొత్తం ఉన్న పబ్లిక్ అంతా యాంకర్ల మీద పగబట్టి వాళ్ళగా అడ్డదిడ్డమైన తిట్లు వాళ్ళందరూ తిని చేయాలనే కదా. మీరు కూడా బయట ఏమన్నారు ఇందాక, అసలు నీ ముఖానికి హీరో ఎట్లా అనుకున్నావు అని అన్నారా? నేను ఎప్పుడు అన్నా? కెమెరా ముందు తిడతారని అనట్లే, బయట అన్నారు. నేను లైట్ లో చూసినప్పుడు ఒకలా ఉన్నావు హీరో లాగా, నువ్వు తర్వాత చూస్తేనేమో ఎట్లా ప్రూఫ్ చూడండి. డబల్ డ్యూయల్ రోల్స్, వీళ్ళు డ్యూయల్ అండి ఇద్దరు. ప్రతి ఒక్కరు నమ్మకండి, మీరు నమ్మకండి. ఆయన చెప్పేటి అన్ని ఆయన చెప్పేటి ఊరికనే సినిమా ప్రమోషన్. ఇది August 2 ఎప్పుడు సినిమా డ్యూయల్ రోల్ August 2 చాప్టర్ 1. మీ స్మైల్ చాలా బాగుంది మేడం, ఐ అప్రిషియేట్. మళ్ళీ నేను ఉట్టిగానే యాంకర్ అయినా అనుకుంటున్నావా? స్మైల్, ఐస్, హెయిర్, ఫేస్ అన్ని బాగుండాలి కదా. నువ్వు ఇప్పుడు రాగానే గొలుసు తీసినావు, వేసుకున్నావు, కొత్త వాచ్ పెట్టుకున్నావు, షర్ట్ తీసినావు, తడిచిపోయిన టకటక పెట్టిన, ఇది కూడా హీరో యాక్షన్స్ కదా. అట్లనే కష్టం, ఇది కష్టపడుతున్నావు. వెరీ నైస్. ఓకే, మరి సినిమా రిలీజ్ తర్వాత ఇంకా ఎట్లుంటది అన్న నెక్స్ట్ సినిమా ప్రాజెక్టులు, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? లవ్ దాగా అంటే అందరు చూస్తున్నారు కదా, ఎప్పుడు శ్రీకాంత్ అన్న రచ్చ చేస్తాడు, ఆవేశంగా చేస్తాడు, అసలు ఈయనకి సాఫ్ట్ కార్నర్ లేదు. నెక్స్ట్ సినిమాలన్నా మరి ఈయనని లవ్ గా చూద్దామా, రొమాంటిక్ గా చూద్దామా అని ఉంటది అందరికి. యాక్షన్ అంటే ఇష్టం మేడం, యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం. ఒక హీరో నుంచి అందరు ఇప్పుడు మీరు హీరో అయిపోయింది కదా, కష్టపడదాం. ఒకప్పుడు ప్రాంకులు, స్క్రిప్ట్ ఎడిటర్లు, అంతే కదా. నువ్వే చెప్పినావు కదా, నేను హీరోని, డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, త్రిపులర్ ని అని చెప్పి, త్రిపుల్ ఆర్ కదా నువ్వు అన్ని చెప్పాను కదా. సో అయితే లవ్ అనేది ల్యాగ్ మేడం, నాకు నచ్చదు, ఆ డ్రామా అసలు నచ్చదు. కానీ చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద మనుషులు ఉండాలన్నా, ఈ లైఫ్ నడవాలన్నా లవ్ ఇంపార్టెంట్. బట్ లవ్ అనేది ల్యాగ్, నాకు అసలు నచ్చదు అది. అంటే వాట్ వీ కెన్ సే నస ఎక్కువ ఉంటది. బట్ తీస్తే మటుకు చాలా బాగా తీస్తాం. ఉన్నాయి ఫెయిల్యూర్లు అయినట్టున్నాయి లవ్ లా. నో అట్లా కాదు, ఎదగలేము. నాకు ఫెయిల్యూర్లు ఏం లేవు, టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళకి నేను టైం ఇవ్వలేదు, వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు, అదేం లేదు. కానీ ల్యాగ్, లవ్ అనేది ల్యాగ్, ముందుకు వెళ్ళలేము. పెళ్లి చేసుకుంటారా? చూద్దాం ఫ్యూచర్ లో. ఇట్లాంటి అమ్మాయి కావాలని మీలా మీద పడేసి అమ్మాయి ఎవరు దొరికితే. ఎప్పుడు పెద్ద హీరో అయిన తర్వాత ప్రభాస్ అన్నలాగా అన్నావు, మరి అన్న చేసుకోలేగా, అందుకే అడుగుతున్నా. నేను చేసుకోను, మరి నేను చేసుకోను. అట్లనే ఆర్జీవి కూడా పెళ్లి అమ్మాయిలు అంటే దూరంగా ఉంటాడు కదా ఆయన. ఆయనతో మమ్మల్ని ఎందుకు పోలుస్తున్నావు మేడం? ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ గాయ్. అంటే ఆయన హార్డ్ వర్కర్ కాదా? ఇప్పుడు కాదు, మేబీ హీ మైట్ బి బిఫోర్. అంటే మీరు ఫ్యూచర్ లో సేమ్ ఆయన పర్సనాలిటీ వేరులేండి, డిఫరెంట్ థింగ్. లారీ చాప్టర్ 1 మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది మేడం సినిమాలో. కూరగాయలు తీసుకొస్తుంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూరగాయలు తీసుకురావాలి, భార్యాభర్తలు, రొమాంటిక్ షాట్ ఉంటది. అందులో తన చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. కింద పడితే నాకు కారు కూడా లేదు, ఉన్న డబ్బులంతా సినిమాకి పెట్టాను. షూటింగ్ కి విహారయాత్రకి వెళ్ళినట్టు ఆటోలో టెంపోలో వెళ్ళే వాళ్ళం అందరం.
ఎందుకంటే కార్ లేదు. సో చాలా 200 feet డిస్టెన్స్ లో జూమ్ లెన్స్ వేశారు. క్యాస్ట్ అండ్ క్రూ అంతా అక్కడ ఉన్నారు. అమ్మాయి కింద పడింది, చీర కొంగు చుట్టుకుని ఇట్లా పడింది. ఆ రాయి ఇక్కడ తగ్గు బ్లడ్ అంతా శారీ మొత్తం పడిపోయింది తనది. పడిపోతానే తన చేతుల మీద తీసుకొని పోతుంటే అమ్మాయి అన్నది, నన్ను తీసేసే, నీకు ప్రాబ్లం అయితే లేదా కొత్త అమ్మాయిని పెట్టుకో, లేదా నేను గాయాలు మానుకొని వస్తాను. అంత మంచి అమ్మాయి. అమ్మాయి తర్వాత మీరు ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నారు వచ్చింది. అలా లేదు, వి వర్క్ వెరీ హార్డ్, ప్యాషనేట్ గా వర్క్ చేస్తాం. మా కార్వాన్స్ లేవు. రామగుండం మైనింగ్ లో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్. అది మిడ్ సమ్మర్, ఫుల్ ఎండ, 20 లారీలు, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ బాంబులు వెళ్తున్నాయి. ఆ డస్ట్ అంతా వస్తుంది. అక్కడ కిలోమీటర్ దూరం బాంబు వెళ్ళినా వస్తుంది అన్నమాట డస్ట్. అంత డస్ట్ అంతా వస్తుంటది. అటువంటి చోట ఆ రోజు 7 లక్షల బడ్జెట్. నేను ఒక్కనే కెమెరామ్యాన్, నాకు తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదు షూటింగ్ చేయడం. మిడ్ సమ్మర్, ఫుల్ ఎండ, 40 మందిని కొట్టాలి ఫైటర్స్ని. 40 మందిని కొట్టాల్సింటే 4గురినే కొట్టాను. 11 o'clock అయింది, అన్ని సెట్ చేసుకుని కొట్టాలిగా. 36 మందిని కొట్టాలి. 2 కెమెరాసు, బెడ్లు, కంప్రెసరు, తర్వాత క్రేన్లు, ఇవన్నీ ఉన్నాయి. మొదలెట్టాము. ఒక అతను నన్ను ఇలా కిక్ చేయాలి, నేను ఇలా కిక్ చేస్తాను, వెనకొచ్చి నన్ను ఇలా కిక్ చేస్తాడు. అతని షూకున్న మేకు నాకు కుచ్చుకున్నది వెనకల. ఇప్పుడు నా వెనకల కిక్ చేసిన రౌడీది షూకి మేకు కుచ్చుకుంటే నాకు ఇంజురీ అయింది వెన్నుపూసలో డైరెక్ట్. పక్కకి వెళ్ళి 3 నిమిషాలు ఏడ్చా నేను. 3 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ వచ్చి అదే పెయిన్ తో మా కెమెరామన్ అన్నాడు, ఏం బ్రో స్క్రీన్ మీద లేదా యాక్టింగ్? యాక్టింగ్ ఇప్పుడు 3 నిమిషాలు ఏడ్చాను, మీరు నాకు దెబ్బ తగిలింది, కోసుకుంది, అదైంది ఇదైంది, కూరగాయలు పడిపోయినాయి అని చెప్పారు కదా. మొత్తం బిహైండ్ యాక్టింగ్ ఉందా? స్క్రీన్ మీద ఏమైనా ఉందా లేదా యాక్టింగ్? ఒర్రుడేనా ఆడ కూడా? స్క్రీన్ మీద కథల మీట్లో ఉంటుంది. కథ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. అసలు లారీ సినిమా ఎందుకు తీసిండ్రు? లారీ అని ఎందుకు పెట్టారు? దానికి పేరు చెప్పండి. ఒక సినిమా తీయాలి, దానికి ఒక మంచి కమర్షియల్ యాక్షన్ సినిమా తీయాలి. నేను తీయాలనుకున్నది చాలా పెద్ద సినిమా తీయాలి, పేరు పెట్టకూడదు అనుకున్నాను ఎవరు కూడా. సో అలాంటప్పుడు ఎలాంటి తీయాలని ఆలోచిస్తే ఏం చేసినా జస్ట్ పాత టెంప్లెట్సే గుర్తొస్తున్నాయి. అంటే ఒక హీరోయిన్ ప్రాబ్లం, హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లం, హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు, ఈ తరహా కథలు ఉన్నాయి. సో ఐ వాంట్ టు డూ సంథింగ్, హీరో ఏదో ఒకటి అచీవ్ చేయాలి స్క్రీన్ పైన. సో ఏముంటది మాసీగా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే నాకు ఒక లారీ కళ్ళల్లో పడింది. కూకట్పల్లిలో ఆలోచన వస్తుంటే లారీ కళ్ళల్లో పడింది. వైకాంట్ ఒక ఎంటీ ఫ్రేమ్ లో లారీని ఎందుకు పెట్టకూడదు? థియేటర్లో లారీ వెళ్తుంటే ఆర్ఎన్ సౌండ్స్ 5.1 లో వస్తుంటే ఎట్లుంటది అని ఆలోచించా. సో లారీ పెట్టా, లారీలో ప్రోడక్ట్ పెట్టా. అట్లా 2 కథలు కలిపి చాలా ప్రాపర్ గా మిక్స్ చేసి చాలా సాలిడ్ గా రాసుకున్న 3 hours కథ ఇది. అండ్ ఈ నడమన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వల్లే మనం 1 సెకండే మనకు బోర్ కొడుతుంది. అంటే 1 సెకండే మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం ఆడియన్స్ ని. అలాంటిది 3 hours సినిమా కూర్చోబెట్టాలంటే ఎలా అని ఆలోచించి చాలా ప్రాపర్ గా రాసి గట్టిగా తీశాను సినిమాని. పక్కా తప్పకుండా థియేటర్లో హిట్ అవుద్ది బొమ్మ August 2nd. నెక్స్ట్ బస్సు, లారీ బస్సు, లారీ. ఇప్పుడు నెక్స్ట్ సినిమా బస్సు. ఇదే కామెడీ అవుతుంది, లాగ్ అవుతుంది. నెక్స్ట్ కాదన్న, నువ్వు నిజం చెప్పాలా? నువ్వు బయటకు పోయి ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తున్నావు, అరుస్తున్నావు, గట్టి లొల్లి చేస్తున్నావు కదా. ఆగండి, గడ్డి గొడవ చేస్తున్నావు కదా, నీ మొహం కామెడీగానే ఉంది. నిజంగా చెప్తున్నా, అబద్ధంగా నిజంగా కామెడీ ఉంది. కావాలంటే మా కెమెరామెన్ అంటే అన్న కామెడీ ఉందా లేదా? కామెడీ అంటే తప్పు కాదు. నువ్వు అనుకుంటున్నా సీరియస్ జనాలకు నేను ఇట్లా హైప్ అవుతున్నా, నేను నన్ను మూత కట్టేస్తున్నారు అనుకుంటున్నావు, కానీ నిజంగా కామెడీ ఉంది. బాగా కూడా అనిపిస్తుంది. అవును, సరే బాయ్. అట్లా నువ్వు మైక్ తీయకన్నా 10సారి హుక్కుగా మైకులు ఛార్జింగ్ పెట్టుకోవడం మాకు వీలు కాదు. అర్థమవుతుందా? లైట్లు ఉట్టిగా వేస్ట్ అవుతుంది. చెప్పండి. సరే అన్న, నాకు నీ బాగా అర్థమైంది, నీకు ట్రోల్స్ అవుతాయి, ఇట్లాంటి ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ కావాలని అంటున్నావు. అసలు మీ బాధ ఏంది చెప్పండి? మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? అసలు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు యాంకర్ గా? మీరు ఎందుకు వచ్చారు? నేను ఏదో సాధిద్దామని అనుకుని వచ్చాను. నేను కూడా అలా ఒక యాక్టర్ వాళ్ళని వచ్చాను. నేను కూడా అలా ఫస్ట్ ఒక డైరెక్టర్ వాళ్ళని వచ్చాను. కట్ చేస్తే సొసైటీ నన్ను హీరో చేసింది. అవకాశాలు, అవసరాలు నన్ను ఇలా తయారు చేశాయి. అండ్ ఆల్సో సినిమా బాగుంది అని ఎందుకు చెప్తున్నా అంటే, కృష్ణానగర్ లో ఉంటూ ప్రతి వారము ప్రతి సినిమా నేను థియేటర్కి వెళ్ళి చూస్తా. కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, కొన్ని సినిమాలు ఆడట్లా. నా సినిమా వాటిల్లో ఉండకూడదు, చాలా బాగుండాలి. ఒక డెబ్యూటెంట్ కృష్ణానగర్ లో ఉండి నేను పాన్ ఇండియా సినిమా 5 languages లో తీసా. ఒక పెద్ద సినిమా ఎవరన్నా తీయాలంటే పెద్ద హీరో వెనక 200 నుంచి 300 మంది టెక్నీషియన్స్ ఉంటారు. ఇక్కడ నేను ఒక్కనే తీసా. ఇది ఒక ఉదాహరణ. అంటే నేను గొప్ప అట్లా పని చేశా. నాకు అవకాశాలు ఏ ప్రొడ్యూసర్ ఇవ్వాల, మా హీరోయిన్ కూడా ఎవరు ఇవ్వాల. కానీ కొంచెం లగ్జరీలకు వెళ్ళే వాళ్ళు, కార్లో దిగే వాళ్ళు, అద్దాలు పెట్టుకునే వాళ్ళు, బిల్డప్ కొట్టే వాళ్ళు, వాళ్ళకి మటుకు యాక్టర్ లాగా అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళ వెంట ప్రొడ్యూసర్లు పడుతున్నారు. కష్టపడేవాడిని ఎందుకు ఈ ప్రొడ్యూసర్లు రికగ్నైజ్ చేయట్లా? నా డబ్బులు నేను పెట్టా. ఇప్పుడు నా డబ్బులతో నేను పెట్టుకొని నేను యాక్టర్ అయ్యి, నాతో పాటు ఇప్పుడు ఒక 20 మంది అవకాశాలు ఇచ్చా. 200 మంది జూనియర్ ఆర్టిస్టులు చేశాం, నా సినిమాలో చేశారు. 20 మంది టెక్నీషియన్స్ కు 3 నెలలు పనిచేశారు. 100 మంది రౌడీలు ఉన్నారు, వాళ్ళలో 10 మందికి డైలాగులు ఇచ్చా నా సినిమాలో. నా బాధ ఏంటంటే
మంచి సినిమా తీయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను ఎదగాలి, కష్టపడాలి, పైకి రావాలి, ట్యాక్సులు కట్టాలి. ఇప్పుడు నా సినిమా బాగా హిట్ అయితే ప్రతి టికెట్ కు 13 రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్ కి. సో దట్స్ కాల్డ్ కాంట్రిబ్యూషన్ టు ద గవర్నమెంట్ అనమాట. ఈ తరాలో మంచి సినిమాలు తీయాలి, ఎదగాలి, కష్టపడాలి. చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను, నేను ఎదగాలనే తపనతో సినిమా చేశా. అయితే చేసిన దాన్ని తోటి యూట్యూబరే వాడు కష్టపడుతున్నాడని వాడిని ప్రొజెక్ట్ చేయకుండా వాడిని ట్రోలింగ్ గా మాట్లాడుతూ, వాడిని ఇష్టం వచ్చినట్టు తగ్గించి మాట్లాడుతూ, బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తూ, బ్యాడ్ తమ్నేల్స్ పెట్టు. నేను ఇంటర్వ్యూలో మాట్లాడింది ఒకటైతే తమ్నేల్ వేరుంటది. కమర్షియాలిటీ, ఐ అప్రిషియేట్ కమర్షియాలిటీ. అట్లా పెట్టకపోతే వ్యూస్ రావట్లేదు, జనాలు కూడా సాచురేట్ అయిపోయారు. సో ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. పాయింట్ 1, కొంతమంది యాంకర్లు ఇలా చేస్తున్నారు. కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకోండి అని అడిగితే, కళ్యాణి గారి ఇష్యూ నాతో అయినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కెమెరాలు పెట్టారు. అప్పుడు 2 లక్షలు 3 లక్షలు 50,000 అట్లా సంపాదించుకున్నారు ప్రతి ఒక్కరు. మిలియన్స్ వ్యూస్ పోయాయి ప్రతి ఛానల్ కి. ఆ ఛానల్ వాళ్ళని ఇప్పుడు అడిగితే ప్యాకేజ్ ఇస్తావా ప్రమోషన్ కి? ఆడికుండేది బొక్కు, వాడికుండేది చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ నాకన్నా. నాకే 20 లక్షలు ఉన్నారు. మిమ్మల్ని కించపరచద్దు, మీరు మాత్రం కించపరిచి మాట్లాడారు. మరి వాడికి ఉండేదే తక్కువ, వాడికి ప్యాకేజ్ కావాలంట. వాడి ఛానల్లో నా ప్రొఫైల్ పడ్డమే గొప్ప ఉదాహరణ. అటోడు పిలిచి ప్యాకేజ్ అడిగితే ఎట్లుంటది? దేనికి ప్యాకేజ్? ఫుటేజ్ ఫ్రీగా వస్తుందిగా, 50,000 60,000 వ్యూస్ వస్తాయి. 50,000 వ్యూస్ 30 నిమిషాల వీడియో, లక్ష వ్యూస్ పోతే ఎంత లేదన్నా 4-5 వేలు డబ్బులు వస్తుంది. చాలదా? దాని మళ్ళీ ప్యాకేజ్ అయితే ఒక కొత్త యూట్యూబర్ ఒకటి సినిమా చేశాడు, సపోర్ట్ చేద్దాం. ఈ తరహాలో ఉన్నారు. దానికి నేను ఆవేశంగా మాట్లాడుతున్నా. సమాజం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, జనాలు వీళ్ళు మీడియా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని నా ఛానల్లో ఒక వీడియో కూడా మాట్లాడా. సో ఈ విధంగా నేను అనేది ఏంటంటే మేడం, సినిమా చేయాలంటే కంఫర్ట్లు అన్ని పెట్టుకొని చేస్తే లాగ్ అయింది, డబ్బులు ఎక్కువ అవుతుంది, సినిమాలు ఆగిపోతాయి. సో నేను కంఫర్ట్లు తగ్గించుకొని 2 కోట్లలో 200 కోట్ల రూపాయల సినిమా చేశాను. నా సినిమా ఎందుకు చూడాలనే దానికి ఆన్సర్ చెప్తున్నాను. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేస్తాం ఒక మంచి సినిమా చూడడానికి. మనం పెద్ద హీరోలు పాన్ ఇండియా అని తీస్తుంటారు. నేను కూడా అలాంటి సినిమా తీశాను, కొత్తవాన్ని, కష్టపడ్డాను, చాలా బాగా సినిమా తీశాను. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. మీరు ట్రైలర్ చూసారా మేడం నా సినిమాది? ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. పాటలు మేడం? పాటలు అదిరిపోయినాయి. థ్యాంక్ యూ మేడం. సో పాటలు ట్రైలర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. చాలా మంది కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు, మాకు కూడా చేయండి. మా సినిమా ట్రైలర్ చూసి నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు తీస్తాం అండ్ కష్టపడతాం. మేమందరం కష్టపడి కొత్త వాళ్ళం వచ్చాము, కొత్త సినిమా తీసాం లారీ చాప్టర్ 1. చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోయో టీవీ. ప్లీజ్ వాచ్ August 2 లారీ చాప్టర్ 1. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.